హలో అందరికీ, ఇది ఫ్రైడే మినీ వ్లాగ్. నేను కొంచెం బిజీగా ఉండడం వల్ల వీడియో పోస్ట్ చేయలేదు. నిన్న ఫ్రైడే కదా, మార్నింగే 5 o'clock అయితే లేచి ఇల్లు క్లీన్ చేసుకొని పూజా రూమ్ క్లీన్ చేసి మళ్ళీ పూజా సామాన్లు కూడా క్లీన్ చేసుకొని పూజ చేసేవరకైతే 7 అయితే అయ్యింది. ఇంకా మార్నింగ్ పూజ అయిపోతే మైండ్ అంతా కూడా కొంచెం రిలీఫ్గా ఉంటుంది. తర్వాత మిగతా పనులు కూడా చేసుకోవడానికి మనకు కొంచెం జాలీగా అన్నట్టు అనిపిస్తుంది. లేకపోతే ఇల్లంతా కూడా డల్గా ఉన్నట్టు ఉంటుంది. ఇంకా పిల్లల క్యారేజ్ వచ్చేసి నిమ్మకాయ పులిహోర అయితే చేశాను. నాకు మా హస్బెండ్కి కలిపి గుడ్డు ఎండిచేప కర్రీ అయితే చేశాను. తను లేడు, డ్యూటీకి వెళ్ళాడు. లేకపోతే చికెన్ తెచ్చుకుందాము. ఇంకా ఈవినింగ్ చికెన్ తెచ్చుకొచ్చాను. మార్నింగ్ అయితే గుడ్డు అయితే వండేసాను. కార్తీక మాసం తర్వాత ఇదే ఫస్ట్ టైం తింటాము గుడ్లు. ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది. కానీ తర్వాత ఈ గిన్నెలు అవి వాష్ చేసినప్పుడే బాగా స్మెల్ వచ్చేస్తాయి. అలానే ఫస్ట్ చేపలు కడిగినప్పుడు కూడా బాగా స్మెల్ వచ్చేస్తుంది. ఇంకా ఇక్కడ వీడియో వచ్చేసి నా బద్ధకం వల్ల ఈ దోశ పెనం అయితే ఇలా వంగిపోయింది. కారణం ఏంటంటే పూజ చేసేటప్పుడు ఈరోజు దేవుడికి బెల్లం నైవేద్యం కింద పెడదాం అనుకున్నాను. బయటికి వెళ్ళి రాయి తెచ్చుకోవడం ఎందుకు, ఈ పెనంతో కొడదామని చెప్పి పెనంతో అయితే కొట్టాను. బెల్లం అంత స్ట్రాంగ్గా ఉండడం వల్ల అది అలా వంగిపోయింది. అందుకే మన బద్ధకమే మనల్ని తినేస్తుంది.